ఫిబ్రవరి 14న గో హగ్ డే జరుపుకోవాలనే నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం వెనుకకు తీసుకోవడంపై యుగతులసి ఫౌండేషన్ చైర్మన్ శివకుమార్ ఫైర్ అయ్యారు. ఎనిమల్ బోర్డు ఆఫ్ ఇండియా గో హగ్ డే నిర్వహించాలని ప్రకటించి ఎవరి ఒత్తిడితోనూ ఉపసంహరించుకుందో బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. అందరూ కూడా కౌ హగ్ డే అని సెలబ్రేట్ చేసుకోవాలి అని చెబుతూ రెండు పర్యాయాలు హిందుత్వం పేరుతో అధికారంలోకి వచ్చిన కేంద్ర బీజేపీ ప్రభుత్వం గో సంరక్షణ పట్ల తన చిత్తశుద్ధిని విస్మరించిందని ఆరోపించారు. తెలంగాణలో కార్నర్ మీటింగులు పెట్టుకుని అధికారం చేపట్టాలని బీజేపీ చూస్తుందని, తెలంగాణలో బీజేపీని కార్నర్ చేస్తామని శివకుమార్ హెచ్చరించారు. హిందుత్వ ముసుగులో బీజేపీ చేస్తున్న కుట్రలను ప్రజలు మధ్యలోకి తీసుకువెళ్లి వారి అజెండాను బహిర్గతం చేస్తామని వివరించారు. వ్యాలంటైన్స్ డే బదులు గో ప్రేమికుల రోజు జరుపుకుందామని చాలా సంతోషాన్ని వ్యక్తం చేయడం విషయాన్ని సోషల్ మీడియా ద్వారా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఇంటర్నేషనల్ మీడియా కూడా ఈ సబ్జెక్ట్ మీద ఫోకస్ చేసి టెలికాస్ట్ చేసినటువంటి విషయం మరొకసారి. జై గోమాత, ఓం నమో వెంకటేశాయ. ఈ